డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్లో పీఏసీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అద్భుతంగా ప్రజాపాలన సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ మనకు ఇస్తున్న సూచనలతో అనుకున్న లక్ష్యాల కోసం పనిచేస్తున్నామన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా పాలన సాగుతుందన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ వాసులను మించిన వారు ఉండరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ హరిచందన్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల జాతరపై అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా చారిత్రాత్మకమైన మహిమగల ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అమ్మవారి సేవ చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బోనాల పండుగ మనది, హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరి సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఇరాన్పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా పాత బస్తీ సంతోష్ నగర్లో నిరసన చేపట్టారు. ఆర్థిక సంక్షేమంలో అమెరికా కొట్టుమిట్టాడుతుందని, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇరాన్పై అమెరికా దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ప్రోత్సహించడం దారుణమన్నారు. ప్రపంచ శాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. ఇప్పటివరకు భారత్ అవలంబిస్తున్న సాంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు ఆయన. ఏదైతే ఇజ్రాయెల్ దమనకాండను కొనసాగిస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఒక పక్కన ఆపుతామని చెప్పేసి మరో పక్కన అమెరికా ఇరాన్ మీద నిన్న తీవ్రమైన దాడులు చేసింది. అక్కడ అణు కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ తొత్తులుగా పాలస్తీనా ఇరాన్ మీద దాడులు చేస్తా ఉంది. సామాన్య ప్రజానికాన్ని చంపుతా ఉంది. అందుకే సిపిఎం పార్టీగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. అయ్యా డొనాల్డ్ ట్రంప్ గారు, నీవు ఈ రోజు ప్రజలందరితో ఎన్నిక కావద్దని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొని నాకు నోబెల్ శాంతి కావాలి, ఇంకో బహుమతి కావాలని చెప్పేసి అంటున్నావు. నీకు నోబెల్ శాంతి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సామాన్య ప్రజలు చంపుతున్న ట్రంప్ గారికి నోబెల్ శాంతి కాదు, అశాంతి ప్రైజ్ మాత్రం వస్తుంది నీకు కంపల్సరీగా. అహింసను, అశాంతిని కొనసాగించే ట్రంప్ కు ఈ అవార్డు సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా అశాంతికి నిలయంగా ఉండే ట్రంప్ బహుమానం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఐఎస్ సదన్లో ఇంజనీరింగ్ అధికారుల అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం డివిజన్లోని సింగరేణి వాంబే కాలనీలో వేయని రోడ్డుకు 10 లక్షలు కాజేశారు. ఈ విషయాన్ని కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి వెలుగులోకి తెచ్చారు. కౌన్సిల్లో ప్రస్తావించడంతో గ్రేటర్ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కానీ విచారణ సాగుతుండగా ఇప్పుడు మరో అవినీతిని గుర్తించి కార్పొరేటర్ వెలుగులోకి తెచ్చారు. డిఎస్ నగర్లో వరద నీటి కాలువ పనుల నిర్మాణానికి 2021 జూన్లో 90 లక్షల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు ప్రారంభించకుండానే పూర్తయినట్లు అధికారులు తప్పుడు రికార్డులు నమోదు చేశారు. దీంతో 53 లక్షలు కాజేసేందుకు పథకం పన్నారు. కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. డివిజన్ లో కాంట్రాక్టర్లు
ఆపేసిన వర్క్స్ గురించి కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయమని విజిలెన్స్ ఇవ్వమని అడిగితే ఓన్లీ అది ఒక్క వర్క్ మీద వాళ్ళు మాకు ఇప్పటి వరకు ఆన్సర్ ఇచ్చిండ్రు. ఇంకా ఆర్టీఐకి అన్ని వేస్తే ఇప్పుడు ఒక వర్క్ మీద కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది ఏంటంటే చేయని దాని మీద కూడా బిల్ రేజ్ చేయడం జరిగింది. ఇది 90 లక్షల వర్క్ కి 53,59,330 దానికి బిల్లు రేజ్ చేయడం జరిగింది. ఇది ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి మా డివిజన్ లో. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని కమిషనర్ కోరినా కూడా ఇంకా దాని మీద ఆన్సర్ ఇప్పటికీ మాకు ఏమి ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాము, ఇది ప్రజాపాలన, ఇది ఎలాంటి పాలన? ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసీలో ఇంత ఆయన దగ్గర ఉన్న దాంట్లోనే ఇంత అవినీతి జరుగుతుంటే వారు ఏం చేస్తున్నారు? వారు ఎక్కడ? ఆన్లైన్ బెట్టింగ్ను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న ముఠాను అరెస్టు చేస్తామని సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ అన్నారు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని, 10,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారన్నారు. వారిని బెట్టింగ్ చేయాలని మభ్యపెడుతున్నట్లు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా తాత్కాలిక యూపీఐ అకౌంట్స్ను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నడిపిస్తున్నట్లు తెలిపారు. కమిషన్తోనే ఒక్కొక్కరు 50 లక్షలు సంపాదించినట్లు గుర్తించామన్నారు. బెట్టింగ్లో తెలుగు ప్రజలు టార్గెట్గానే మోసం చేస్తున్నారన్నారు. విదేశాల నుంచి రన్ అవుతున్న 10 వెబ్సైట్లను నిందితులు ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ లో వీ హ్యావ్ క్రాక్డ్ అండ్ అరెస్ట్ చేశాము. గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ ప్రోత్సహిస్తున్న వెబ్సైట్స్ ని వాటిని అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. 13th రోజున ఒక మియాపూర్ రెసిడెంట్ స్టూడెంట్ యాక్చువల్లీ. సో స్టూడెంట్ వచ్చి తను బయట చదువుకున్నాడు, బయట దేశాల్లో చదువుకుంటున్నాడు. అండ్ దెన్ హీ లాస్ట్ హిజ్ మనీ ఫర్ ది బెట్టింగ్ అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే ఈ నలుగురు మనకి ఇమీడియట్ గా ఐడెంటిఫై అయ్యారు. ఈ నలుగురు బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిలలో ఛానల్స్లలో బెట్టింగ్ ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకుంటున్నారు. ఇక్కడికి మా ఇన్వెస్టిగేషన్ ఆపకుండా వీఆర్ గోయింగ్ అహెడ్. we will see that వీళ్ళు ఎలా తీసుకున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఈ డబ్బులు ఏమైనాయి, అండ్ ట్రయల్ ఆఫ్ మనీ, ఇవన్నీ కూడా we will go ahead with the further investigation. రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లిలోని మెహఫిల్ హోటల్ రెస్టారెంట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు డ్రగ్స్ విక్రయించే వ్యక్తి కాగా అతడు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద 23 గ్రాముల డ్రగ్స్, బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 23/6/2025 రోజు సాయంత్రం మైలార్దేవ్పల్లి వద్ద మా ఊళ్ళు అదే మెహఫిల్ హోటల్ దగ్గర రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రదేశానికి రావడం జరిగింది. అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 23 గ్రాముల ఎండిఎంఏ, దాన్నే ఎక్స్టసీ అని అంటారు, అదొక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్, అంటే సింథటిక్ డ్రగ్. అది సైకో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి గ్రాముకు 3 నుంచి 5,000 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. ఇక్కడ 3,000 నుంచి డిమాండ్ సప్లై బట్టి 5,000 వరకు అమ్ముతా ఉంటాడు. సుమారుగా 1,00,000 రూపాయల పైచిలకు ఎండిఎంఏ డ్రగ్, మాదక ద్రవ్యము, దీన్ని సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోను, అదే ఒక 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది. పాస్టర్ శాలెం రాజు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది కావటేటి శ్రీనివాస్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావటేటి శ్రీనివాస్ లా ఫామ్ నుండి అడ్వకేట్స్ రవీందర్, రాధిక ఫిర్యాదు చేశారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ను పాస్టర్ శాలెం రాజు అనుచరులు కించపరచారని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అనంతరం విశ్వ హిందూ రక్షా పరిషత్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కమలకుమారి మాట్లాడుతూ ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తమ జాతీయ అధ్యక్షురాలి పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఉన్మాదులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.
కూడా పైన కూడా మనం అందరం చూస్తున్నాం. ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో శాలం రాజు గారు అంటే పాస్టర్ చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి వారు ఉన్నారు. వారు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళు అన్నట్టుగా, అలాగే మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా బజారు సంబంధికులు అని చాలా చెప్పారు. మరి ఒక కథనంలాగా చెప్తూ ఈ వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడారు, మహిళల మనోభావాలు దెబ్బతీశారు, ఎంత దారుణమైన అసభ్యకరమైన డెడగెటరీ లాంగ్వేజ్ మాట్లాడారు అని పదే అనేక చర్చా కార్యక్రమాల ద్వారా ప్రసక్తి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ మనిషికి రవ్వంతైన రిపెంటెన్స్ లేదు. తను అన్నమాట కరెక్ట్ అనే ఒక నేపథ్యంలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది మహిళల పట్ల వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉంది అనే దాని మీద క్రైమ్ బ్రాంచ్ కి వచ్చాము. క్రైమ్ బ్రాంచ్ లో కూడా మరి వీళ్ళ మీద ఎవరైతే పాస్టర్ శాలం రాజు అనే వ్యక్తి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వ్యక్తుల మహిళల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశాడు. మామూలుగా కాదు, విపరీతంగా దెబ్బతీశాడు. మరి ఇట్లాంటి వ్యక్తులకు తప్పకుండా కూడా మరి వీళ్ళంతా కూడా ఒక రిలీజియస్ టీచర్ గా రిలీజియన్ ముసుగులో ఈ రోజు ఆడవాళ్ళని ఎలా కించపరుస్తున్నారు, ఆడవాళ్ళని ఎలా అరగదొక్కుతున్నారు, ఆడవాళ్ళ మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ చేత కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారు. ఇది తప్పకుండా కూడా అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్. ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఊరుకోము. ఇక్కడ కనుక ఈ రోజు ప్రభుత్వాలు, యంత్రాంగం, పోలీస్ శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తీస్తాము. పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక బజారు సంబంధికులు. అంటే ఇప్పుడు దారిన పోయే వాళ్ళు ఎవరైనా గుడి దగ్గర పూలు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని ఒక రకంతో చూసి సమాజంలో క్రైమ్ ను కూడా ప్రేరేపించే రకంగా కూడా వీళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా కూడా ఉంది. జనాల మధ్య కొట్లాటలు పెట్టేలాగా ఒక మతాన్ని తక్కువ చేసి ఇంకొక మతాన్ని గొప్పగా చేసి చూపించి ఆ రకంగా వాళ్ళు తమ మతాల్లో ఈ కలెక్షన్లు, డొనేషన్లు, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసంగా కూడా వాళ్ళు చేసినట్లుంది. కానీ మత సామరస్యంగా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించాలన్నట్టు ఇది లేదు. ఇటువంటి వాళ్ళని ఆదిలోనే అణచేయాలి, మొక్కలోనే తుంచేయాలి. లేకుంటే ఇంకా ఎక్కువ మంది అన్ని మతాల వాళ్ళు రకరకాలుగా ఇంకో మతాన్ని కించపరుస్తూ ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తారు. రాజ్యాంగబద్ధంగా అందరూ బతకాలి, కలిసి జీవించాలి. ఈ ఉద్దేశంతో కావేటి లా తరఫున మేడం కి మేము సపోర్ట్ ఇస్తున్నాము. ఈమె ఎంతో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. స్త్రీల సమస్యల మీద, ఇతర సమస్యలన్నిటి మీద స్పందిస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని వచ్చాము. దీనితో పాటు ఇంకొక ఆయన కామెంట్ చేయడమే కాకుండా వీళ్ళకి కింద కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకరు చెప్తే 100 మంది కామెంట్ చేస్తున్నారు. అవి ఇంకా మరీ అబ్యూజివ్ గా ఘోరంగా ఉన్నాయి. ఇంకొక ఆయన ఆర్చ్ బిషప్ జోషువా అనేవారు మేడం పట్ల వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగారు. మీడియాను కూడా కించపరుస్తున్నారు. ఈ జాషువా డోనియల్ ఆర్చ్ బిషప్ గారి మీద కూడా మేడం కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ కంప్లైంట్ కూడా మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సమర్పిస్తున్నాము. మేము ఏదైతే కావేటి లా ఫామ్ నుంచి యాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ మేడం టువర్డ్స్ ద డిఫామేటరీ స్టేట్మెంట్స్ గివెన్ బై జాషువా గారు, అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అండి. ఏం జరుగుతుంది అసలు సమాజానికి అనే ప్రశ్నార్థకం లాగా మిగిలిపోతుంది. స్త్రీల పట్ల ఎంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. వీఆర్ టోటలీ విత్ మేడం, అండ్ మేడం కి మేము పూర్తిగా సహకరిస్తాము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ విమెన్స్ ఫైట్. మేడం ఒక్కరి ఫైట్ కాదు, ఇది సమాజం, అంటే స్త్రీ సమాజం మొత్తం మీద వాళ్ళు ఇస్తున్న ఈ డిఫామేటరీ స్టేట్మెంట్స్ గురించి మేము ఫైట్ చేస్తున్నాము. మేడం కి మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఆంధ్రాలో అనో లేకపోతే తెలంగాణ అని కాదు, తను ఇండియా వైడ్ గా ఈ ఫైట్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారు. వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ మేడం. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులు ట్విస్ట్ మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. డబ్బు దోచుకున్న టీం నుంచి బైక్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు మళ్లీ ఆ డబ్బుని చోరీ చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని వ్యాపారికి మధ్యవర్తి వల వేశాడు. ఇక 20 మంది టీంతో పక్క ప్రణాళికతో ఎస్వటి పోలీసులమని చెప్పి ఆ గ్యాంగ్ బ్యాగ్ తీసుకుని పరారయ్యారు. రాంబాబును జేబీఎస్ వద్ద బైక్ రికవరీ కోసం ఫైనాన్స్ ఏజెంట్స్ ఆపి డబ్బుతో ఉన్న బ్యాగు తీసుకుని పరారయ్యారు. ఇక డబ్బు పంచుకొని గోవాకు వెళ్లి ఎంజాయ్ చేశారు. 16 మందిని అరెస్టు చేసి 43 లక్షల నగదు, 59 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. PS లో అయిన డెకోయిటీ కేసు గురించి ఇలా పెట్టడం జరిగింది. ప్రెసెంట్లీ 18 అక్యూజ్డ్ ఇవాళ మేము రిమాండ్ చేస్తున్నాము. టోటలీ అరౌండ్ 43 lakhs క్యాష్ అండ్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 59-60 grams ఆఫ్ గోల్డ్ సీజ్ చేసడం జరిగింది. ఆల్సో ఒక 2 4-wheelers అండ్ 4 2-wheelers ఈ కేసులో రికవరీలో ఉంది. 18th రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. హరిరామ్ అని కంప్లైనెంట్ మార్కెట్ ఏరియాలో ఈజ్ అ మర్చెంట్ బిజినెస్ అయినది. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ 4 persons వచ్చి ఆయన షాప్లో, ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయనతో పాటు ఉన్న ఒక 2 persons రాధేశ్యామ్
అండ్ రాంబాబు అక్కడ ఉన్న పర్సన్స్ని అసాల్ట్ చేసి క్యాష్ ఒక 72 lakhs వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు, క్యాష్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది. సో ఫస్ట్ మేము పట్టుకుంది ఈ ఇనిషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళని పట్టుకున్నాం. సో ఈ రాధేశ్యామ్ అనే పర్సన్ మీడియేటర్గా యాక్ట్ చేశాడు. సో మీరు అమౌంట్ రెడీ చేసుకుంటే వి విల్ ఆ గోల్డ్ మీకు ఇస్తాము అని అట్లా అక్కడి నుంచి డీల్ స్టార్ట్ అయింది. మెయిన్ లీడర్ ఇస్ వర్మ అని ఇద్దరు, వర్మ బ్రదర్స్ అని ఇద్దరు ఉన్నారు. గ్రూప్స్కి కనెక్షన్ లేదు, వాళ్ళు వేరే లోన్ రికవరీ ఏజెంట్స్ లాగా ఆపరేట్ చేసే బ్యాచ్ ఏది ఉన్నారు వాళ్ళు వీళ్ళని ఇంటర్సెప్ట్ చేశారు. బైక్ కోసమని ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బండి మీద అమౌంట్స్ కట్టట్లేదు, బైక్ సీజ్ చేద్దామని ఇంటర్సెప్ట్ చేశారు వీళ్ళని. అండ్ ఇంటర్సెప్ట్ చేస్తున్న టైంలో ఈయన దగ్గర బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో ఏముంది, ఎందుకు దాచిపెడుతున్నావు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకున్న టైంలో కొంచెం బ్యాగ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. బైక్స్ వాళ్ళు ఓపెన్ చేసి చూసే వరకు అమౌంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ మెయిన్ ఓవర్ ఇక్కడ దొంగతనం చేశారు వాళ్ళని అక్కడే వదిలేసి బైక్తో పాటు ఈ 2 bikes మీద వచ్చిన ఈ సెకండ్ టీమ్ జవహర్ నగర్ నుంచి వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. క్యాష్ ఆల్మోస్ట్ ఒక 43 lakhs plus అమౌంట్ వాజ్ రికవర్డ్ త్రూ మల్టిపుల్ సోర్సెస్. మల్కాజ్గిరిలో చోరీకి గురైన 1130 ఫోన్లు స్వాధీనం చేసుకుని వినియోగదారులకు అందించారు. రాచకొండ కమిషనరేట్లోని ఎల్బీ నగర్ CCS పరిధిలో 706, మల్కాజ్గిరి CCS పరిధిలో 312, భువనగిరిలో 112 ఫోన్లు రికవరీ చేశారు. దొంగలించబడ్డ మొబైల్ ఫోన్స్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ట్రేస్ చేసి వారికి అందజేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్స్ కొనేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలపై సుధీర్ బాబు కొన్ని సూచనలు ఇచ్చారు. జనరల్గా ఒక కేసు నేరం జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ విక్టిమ్ అక్యూజ్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి. బట్ హియర్ దిస్ ఇస్ అ హ్యూజ్ వన్ వేర్ 3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం. అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ బాగా ఎఫెక్టివ్ గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. పోలీస్ స్టేషన్ లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు సిఈఐఆర్ లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్ తో పాటు ఈఎంఐ నంబర్, ఐఎంఐ నంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అది ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. కాప్రా కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిల్లీ సెయింట్ ఆన్స్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎస్ట్ సెయింట్ ఆన్స్గా బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. దాన్ని రద్దు చేయాలని వివిధ సంఘాల మహాధరణ నిర్వహించాయి. విద్యార్థి సంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి, పన్నల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీగూడ వద్ద ప్రమాదవశాత్తు బావిలో పడి 5 ఏళ్ల ప్రిన్స్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బీహార్కు చెందిన బాలుడి తల్లిదండ్రులు కొంతకాలంగా లక్ష్మీగూడ రాజు గృహకల్పలో నివాసం ఉంటున్నారు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, DRF సిబ్బంది గజయితగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. वो मेरा बच्चा गिर गया तालाब में। नाम उसका प्रिंस कुमार, उम्र है 5 साल, बिहार का। वो 11 पुलिस का जब हम कंपनी में थे पहले को आया था पुलिस। हाँ मैं प्लास्टिक वाला काम करता। मैं पहले बंद था, 1-2 दिन से इधर खुला रखा है। हाँ देखे थे, वो मेरा साला का बेटा है ना, वो देखे थे।
బాంబే కాలనీ పింక్ బిల్డింగ్ ఆర్జీకే పింక్ బిల్డింగ్ పక్కన ఉన్న ఒక ఓపెన్ వెల్ లో 5 years బాబు ఆడుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రమాదవశాత్తు పడ్డాడని చెప్పి సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేము అందరం వచ్చి ఈ డిఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ పిలిచి అప్పటి నుంచి కూడా వాటర్ ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే బావి డెప్త్ చాలా ఎక్కువ ఉంది, లోతు 25-30 feet ఉన్నట్టుంది. ఒకప్పుడు అగ్రికల్చర్ వెళ్ళది, వెడల్పు కూడా చాలా ఉంది, 40 feet ఉంది. సో ఒకరిద్దరు స్విమ్మర్స్ దింపి వెతికిపించి చూసాం. ఆ విధంగా మునిగిపోయిన బాబు ఇంకా ట్రేస్ కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఫైర్ ఇంజన్, డిఆర్ఎఫ్ వాళ్ళ వెహికల్, మరి హైడ్రా వాళ్ళ వెహికల్ కూడా ఒక 2 సెపరేట్ ప్రైవేట్ ఇంజన్స్ పెట్టి ఈ వాటర్ అన్ని బయటకు తీస్తున్నట్టు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసి. మేడ్చల్ జిల్లా జీడిమెట్టలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కూతురు దారుణంగా చంపిన ఘటన ఎన్ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి మందలించినందుకు ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడుతో కొట్టి చంపింది కూతురు తేజశ్రీ. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ ప్రియుడు శివ, ఆయన తమ్ముడు యశ్వంత్తో కలిసి హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.